ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారత్లో బంగారానికి ఎనలేని డిమాండ్ ఉంది. బంగారాన్ని అధికంగా దిగుమతి చేసుకునే దేశాలలోనూ చైనా తర్వాత స్థానంలో భారత్ ఉంది. వినియోగంలోనూ ఇదే స్థాయిలో ముందు వరుసలో ఉంటుంది. కేంద్ర బ్యాంకు కూడా విదేశాల నుంచి పెద్ద మొత్తంలో బంగారాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తూనే ఉంటుంది. ఆర్థిక సంక్షోభం సమయంలో అవసరం వస్తుందని ఇలా ఆర్బీఐ విపరీతంగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటుంది. ఇక మన దేశంలో ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలు ఎక్కువగా ధరించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పండుగలు, శుభకార్యాలు, ఇతర వేడుకలు ఇలా ఏదైనా కూడా బంగారు ఆభరణాలు ఖచ్చితంగా కొనుగోలు చేయాల్సిందే, ధరించాల్సిందే. ఈ నగలు మహిళల అందాన్ని మరింత పెంచుతాయని చెప్పొచ్చు. ఇక వీటికి డిమాండ్ కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది. దీంతో రేట్లు కూడా ఓ రేంజ్లో ఉంటాయి. ఇక గత కొంతకాలంగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో గోల్డ్ రేట్లు పెరుగుతూ వచ్చాయి. మళ్ళీ ఆల్ టైమ్ గరిష్టాల నుంచి ప్రాఫిట్ బుకింగ్ నేపథ్యంలో పడిపోయిన సంగతి తెలిసిందే. ఇవాళ కూడా స్వల్పంగా పెరిగినప్పటికీ గరిష్టాల నుంచి దూరంలోనే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్స్ గోల్డ్ రేటు 100 పెరగడంతో తులం బంగారం 80,500 వద్ద కొనసాగుతుంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల పుత్తడి ధర చూసినట్లయితే 110 పుంజుకోవడంతో 10 గ్రాముల బంగారం 87,820 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీలో కూడా గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. ఇక్కడ 22, 24 క్యారెట్ల బంగారం రేట్లు వరుసగా 10 గ్రాములకు చూసుకున్నట్లయితే 80,650 రూపాయలు, అలాగే 87,970 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా పడిపోయాయి. గోల్డ్ రేట్లు పెరిగినా కూడా ఆ ప్రభావం ఇక్కడ పనిచేయలేదు. ఢిల్లీలో 100 రూపాయలు పడిపోవడంతో కేజీకి ప్రస్తుతం 99,000కు చేరింది. ఇదే సమయంలో హైదరాబాద్ నగరంలో కూడా 100 రూపాయలు తగ్గి ప్రస్తుతం కిలోకు 1.08 లక్షల వద్ద ఉంది. గోల్డ్, సిల్వర్ ధరలు ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి.